తుక్కుగూడ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ కొండా సురేఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కర్ని ప్రభాకర్, దాసోజు శ్రవణ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తుక్కుగూడ సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. అటు కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండ సురేఖపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. తుక్కుగూడ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, కొండా సురేఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కర్ని ప్రభాకర్, దాసోజు శ్రవణ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తుక్కుగూడ సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. అటు కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎస్ వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి తుక్కుగూడ సభలో అటు ఏదైతే కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అటు ఏదైతే తుక్కుగూడ సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ పైన, దాంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన అనుచితంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినటువంటి రాహుల్ గాంధీ, దాంతో పాటుగా కేటీఆర్ పై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండ సురేఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ణ ప్రభాకర్ కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ ఈ రోజు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా తుక్కుగూడ సభలో కూడా చూస్తా ఉన్నాము. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారి ఏదైతే ఈ కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తుక్కుగూడ సభలో వారి యొక్క మాటలు కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి సందర్భం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా మంత్రి కొండ సురేఖ కావచ్చు, దాంతో పాటుగా రాహుల్ గాంధీ కావచ్చు, వీరిరువురి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు కోరినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ కంప్లైంట్ పై ఎలా రెస్పాండ్ అవుతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ఖచ్చితంగా ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కావచ్చు, అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు చేసిన వారిపైన కొంత వివరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అటు ఎలక్షన్ కమిషన్, దాంతో పాటుగా వారిపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా అటు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కు అటు కాంగ్రెస్ పార్టీ పైన ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికల సందర్భంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్ కి ముందు నుంచి కూడా అలవాటు కాబట్టి వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.